ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి ఏ సోషల్ మీడియా అయినా కూడా అడిగినరా? ఇప్పటికి కూడా మనం కూడా ఏం చేస్తామంటే అదే హోటళ్లలో వెళ్ళి కూర్చొని అదే బిర్యానీ తినేసి వస్తాం. ఇన్ని కల్తీలు జరుగుతుంటే పట్టించుకొని ఈ యొక్క ఛానల్ వాళ్ళకి నా విన్నపం ఏంటంటే, రోడ్ సైడ్ బ్రతుకుతున్న కోవా బన్ అమ్ముకొని రోజు కూలి కోసం వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ మీద పడి ఇంత భయభ్రాంతులకు గురి చేసే మీరు, సమాజంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో జిల్ల పురుగులు పడితే ఆ చెఫ్స్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ జిల్ల పురుగు తీసి పక్కకేసి టిఫిన్ తీసుకొచ్చి ఇస్తారు. పెద్ద పెద్ద ఉడిపి హోటళ్లలో వాళ్ళు సాంబారు ఇడ్లీ దేంతో చేస్తారో గానీ లొట్టలు వేసుకుంటూ తింటాం మనం. మంచిగా ఉంది సాంబార్ అని వాళ్ళు ఇట్లా చెమట తీసి ఏమైనా అందులో చీమిడేయని ఇంకేదైనా ఏనియండి. అంటే నేను ఇక్కడ పెద్ద రెస్టారెంట్లు అన్ని కూడా అట్లే అని నేను తప్పు పట్టడం లేదు, కానీ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇది కల్తీ ఆహారం, కల్తీ ఫుడ్, పిల్లల ఆరోగ్యం ఏమైపోవాలని మాట్లాడుతున్న మీరు మరి పానీపూరి తింటున్నారు కదా, పానీపూరి గురించి అవగాహన ఇవ్వండి. మీరు చెప్తే వింటారు కదా ప్రజలు. లేకపోతే ఆల్ఫా హోటల్లో జరిగిన దాని గురించి అవగాహన ఇవ్వండి. ఆల్ఫా హోటల్ ముందరికి వెళ్ళి మాట్లాడండి, పారడైజ్ హోటల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. అంటే మనకు బ్రాండ్స్ ని టచ్ చేయడం రాదనమాట. బ్రాండ్స్ ని మనం టచ్ చేయలేము. ఎందుకంటే బ్రాండ్స్ ని టచ్ చేస్తే ఏ ఏ అధికారులు వచ్చి మమ్మల్ని ఏమంటారో, లేకపోతే ఛానల్ ఏమైనా బ్యాన్ చేస్తారో, లేకపోతే సోషల్ మీడియాని ఏమైనా బ్యాన్ చేస్తారో ఈ భయం ఉంటది మనకు. కానీ